హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భాష ఎలక్ట్రికల్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వాటర్ గ్రీజర్ ఎలా బిగించాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది హిందూవేర్ ఇన్స్టంట్ 3 లీటర్ గ్రీజర్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 2299 రూపాయలు. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు పేపర్లు అయితే మాన్యువల్ వారంటీ కార్డ్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే పక్కన పెట్టేసేద్దాం. ఇక్కడైతే చూడండి హిందూవేర్ అని రాసి ఉంది చూడండి. ఇక్కడ 2 లైట్లు అయితే ఉన్నాయి చూడండి. ఒకటి పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్ అనమాట. ఇంకో లైట్ ఉంది చూడండి. ఈ లైట్ అయితే హీటింగ్ లైట్ అనమాట. ఇక్కడైతే చూడండి మోడల్ అయితే సింపుల్గా చాలా బాగుంది. కింద బాటంలో చూసుకున్నట్లయితే చూడండి అవుట్పుట్ ఇన్పుట్ అని ఉంది చూడండి. ఇన్పుట్ అనేదానికి ట్యాంక్లో నుండి వచ్చే వాటర్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. అవుట్పుట్ అనేదానికి మిక్సర్ సెట్కి వెళ్ళే పైప్కి అయితే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఇంకా దీని పవర్ వాటేజ్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అనమాట. ఇంకా వాటర్ కెపాసిటీ అయితే 3 లీటర్ అనమాట. ఇక్కడ వైర్కి చూసుకున్నట్లయితే ప్లగ్ అయితే ఏం రాలేదు. ప్లగ్ అయితే సపరేటు 16 amps 3 పిన్ టాప్ అయితే తీసుకోవాలి. ఇందులోని ట్యాంక్ని స్టెయిన్లెస్ స్టీల్ని అయితే వాడారనమాట. ఇంకా ఈ గ్రీజర్ అయితే సపరేట్ బోల్ట్ అయితే ఏమి ఉండవు అనమాట. మనం గడియారం ఎలాగైతే మేకులు కొట్టి హ్యాంగింగ్ అయితే చేసుకుంటామో అలాగే వీటికి మేకులు అనేది కొట్టేసి హ్యాంగింగ్ అయితే చేయాలి. ఇంకా దీని మెజర్మెంట్ అయితే తీసుకొని గోడకి హోల్స్ వేసి గ్రీజర్ని అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. ఇక్కడ చూడండి 2 యాంగిల్ వాల్స్ అయితే ఉన్నాయి. ఒక యాంగిల్ వాల్ అయితే డైరెక్ట్ గా ట్యాంకీలో నుండి గ్రీజర్ దగ్గరికి రావాలంటే మధ్యలో వాల్ అనేది బిగించాలి. వాల్ అనేది ఎందుకు బిగించాలంటే గ్రీజర్ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు వాల్ అనేది ఆఫ్ చేసుకొని మనం గ్రీజర్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్పుట్ కి ఇంకో వాల్ అయితే ఉంది చూడండి. ఈ వాల్ అనేది అసలు మామూలుగా అయితే అవసరం లేదు. ఇలా వాల్ అనేది బిగించామనుకోండి ట్యాంకీలో నుండి మనకి ట్యాపుల్లో కానీ మిక్సర్ సెట్ కానీ వచ్చే వాటర్ అనేది ప్రెజర్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని యాంగిల్ వాల్ని అయితే తీసేసి ఎక్స్ నిప్పల్ని అయితే బిగించాలి. అప్పుడు ప్రెజర్ అనేది బాగుంటుంది. గ్రీజర్లకు అయితే ఎర్త్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. అనేది లేని సమయాల్లో హెవెల్స్ కంపెనీ 16 amps PRCD ప్లగ్ అయితే వాడాలి. ఎందుకు వాడాలంటే పవర్ లీకేజ్ ఉన్నా కానీ లేదా షార్ట్ సర్క్యూట్ కానీ లేదా ఓవర్లోడ్ అయినా కానీ అంటే ట్యాపులకి సప్లై అనేది వస్తూ ఉంటుంది, షాక్ అనేది కొట్టొచ్చు. అటువంటి సందర్భాల్లో ఇటువంటి ప్లగ్గుల్ని వాడామనుకోండి ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఓవర్లోడ్ అయినా పవర్ లీకేజ్ అయినా కానీ ఆ బటన్ అనేది ట్రిప్ అయిపోతుంది అనమాట. సప్లై అనేది రాదు, సప్లై అనేది ఆగిపోతుంది. అదే ఎర్త్ ఉందనుకోండి ఇటువంటి ప్లగ్గులు అయితే అవసరం లేదు. ఎర్త్ లేని సమయాల్లో ఇటువంటి ప్లగ్గులను అయితే వాడాలన్నమాట కంపల్సరీగా. ఇంకా ఈ బిల్డింగ్కి అయితే ఎర్త్ ఉంది కాబట్టి నార్మల్ది 16 amps 3 పిన్ టాప్ అయితే బిగించేసాము. ఇంకా ఇవి 1 మీటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ నైలాల్ కనెక్షన్ అనమాట. ఇవి కూడా బిగించేద్దాం. ఇంకా ఈ కోల్డ్ వాటర్ పైప్ అయితే గ్రీజర్కి ఇన్పుట్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఈ పైప్ అనేది ఇది హాట్ వాటర్ పైప్ అన్నమాట, నైలాన్ కనెక్షన్. ఇది అవుట్పుట్కి అయితే ఇవ్వాలి గ్రీజర్కి. కనెక్షన్ అయిపోయిన తర్వాత చెకింగ్ అయితే చేసేద్దాం.
మామూలుగా 10 లీటర్ 20 లీటర్ 15 లీటర్స్ అనుకోండి ఒకసారి స్విచ్ ఆన్ చేసి ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బకెట్ నిండా వస్తాయి, సరిపోతుంది. ఇది 3 లీటర్స్ కాబట్టి 2-3 సార్లు అయితే వాటర్ హీట్ చేసుకొని బకెట్కి ఫుల్ అయ్యే విధంగా అయితే పట్టుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ట్యాప్ని లైట్గా ఓపెన్ చేసామనుకోండి ఆ నీళ్ళ దార అనేది సన్నగా వస్తుంది. అప్పుడు వాటర్ ఒకేసారి హీట్ అయ్యి వస్తూ ఉంటుంది. బకెట్ ఫుల్ అయ్యేదాకా ట్యాప్ని స్లోగా పెట్టామనుకోండి మనకి సరిపోతుంది. అదే ఫుల్ పెట్టామనుకోండి ట్యాంకీలోకి తొందరగా రొటేట్ అయ్యి వాటర్ అనేవి కిందకు వస్తాయన్నమాట. అప్పుడు వాటర్ హీటింగ్ అనేది సరిపోదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా గ్రీజర్ ఎలా బిగించాలనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.